పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ ఓజీ అని అరుస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు అభిమానులు అలా అరుస్తూ ఉంటే నవ్వుతూనే వద్దని పవన్ కళ్యాణ్ చెబుతుంటాడు. కొన్నిసార్లు శృతి మించడంతో వారిపై ఫైర్ అవుతూ ఉంటాడు. వచ్చిన సందర్భాన్ని పట్టించుకోకుండా ఓజీ ఓజీ అని అరుస్తుండటం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తుంటాడు. రీసెంట్‌గా అలానే అభిమానుల మీద అసహనం వ్యక్తం చేశాడు. దీంతో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ మూవీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. హరిహర వీరమల్లు గురించి ఫ్యాన్స్ అయితే పట్టించుకోవడం లేదు గానీ ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిపోతే బాగుండునని కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ మీదే ఉన్నాయి. ఇక ఈ మూవీకి పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం లేదు. మిగిలిన 20% షూటింగ్ పూర్తి చేసే చాలు సినిమాను సుజిత్ చకచకా ఫినిష్ చేసేసుకుంటాడు. కానీ అటు నుంచి డేట్లు మాత్రం కన్ఫర్మ్ అవ్వడం లేదు. ఇక దీంతో ఫ్యాన్స్‌లోనూ కాస్త అసహనం పెరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అంటూ అరుస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు దాన్ని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తుంటాడు. చూద్దురులే వస్తుందిలే అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తుండేవాడు. కానీ సమయం సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరిస్తే మండిపోయినట్లుంటుంది. నిన్న కడప పర్యటనలోనూ అభిమానులు ఇలాగే గోలగోల చేశారు. దీంతో వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి దిగి అలా ఆయన ఇబ్బంది పెట్టకండ్రా, కొంచెం టైం ఉంది, అల్లాడిద్దాం థియేటర్‌లో అంటూ పోస్ట్ వేశారు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా రాష్ట్రం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న స్థానంకి గౌరవం ఇవ్వడం మన కనీస బాధ్యత. ఇంకొన్ని రోజులు ఓపిక పడదాం. ఓజీ కోసం సుజిత్ ఓవైపు కష్టపడుతూనే ఉన్నాడు. అందరి డేట్లను చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ లేని సీన్లను షూట్ చేస్తూనే ఉన్నాడు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక, శ్రియారెడ్డి ఇలా అందరితోనూ కాంబో సీన్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంకాక్ షెడ్యూల్లో కాస్త ఫినిష్ చేస్తే ఓజీ షూటింగ్ మొత్తం పూర్తయినట్లే అన్న సంగతి తెలిసిందే.